Yeah, myself Rahul. Yesterday already మనం discuss చేసుకున్నాం. I have the 8 years of experience in the automotive domain. In my 4 years of experience, it's relevant to testing and remaining all are relevant to diagnostics developer. Right now I'm working also diagnostic developer. Okay, yesterday we discussed about some of the doubts and clarifications has been done at yesterday. Nothing will be started. Today we can introduce what is the embedded systems, how the works will be there under the testing related things. We can discuss today. After completion of class, we can remaining doubts we can discuss after the class. Okay. Yeah, I will share my screen. Is it visible, right, my screen? Yeah, I think so. ఓకే, వాట్ ఈస్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే అసలు ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి, అసలు ఎంబెడెడ్ సిస్టమ్స్ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఓకే, ఇక్కడ ఏంటంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది ఒక ఎంబెడెడ్ బోర్డ్, దానికి ఒక స్పెసిఫిక్ టాస్క్ అనేది ఉంటుంది. ఏంటంటే స్పెసిఫిక్ టాస్క్ లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్స్ తీసుకోండి, ల్యాప్టాప్స్ ఆర్ సిస్టమ్స్, దీస్ ఆర్ ఆల్ ది ఎంబెడెడ్ సిస్టమ్స్. అదొక ఎంబెడెడ్ సిస్టమ్. ఒక్కొక్క బోర్డ్కి ఒక్కొక్క స్పెసిఫిక్ టాస్క్ ఉంటుంది, స్పెసిఫిక్ టాస్క్ స్పెసిఫిక్ ఫంక్షన్. అంటే ఇప్పుడు మనకి అర్థమెటిక్ లాజికల్ థింగ్స్ చేయాలి, అర్థమెటిక్ ప్రోగ్రామ్స్ చేయాలి, లేదా క్యాలిక్యులేటర్, ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎంబెడెడ్ బోర్డ్. క్యాలిక్యులేటర్ అంటే అడిషన్ సబ్ట్రాక్షన్, దానికంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ అనేది అలొకేట్ చేసి వాటి ద్వారా వర్క్ చేయించుకోవడం ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ యూజ్ చేస్తారు ఎక్కువగా. అండ్ డిజిటల్స్ అంటే మన డిజిటల్ కనిపించడానికి వీటన్నిటి కూడా ఎక్కువగా ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది యూజ్ చేస్తారు. ఆ డిజిటల్స్ కూడా ఎందుకంటే మనం మానిటర్ చేయాలి, మన హీట్ టెంపరేచర్ ఎంత పెరుగుతుంది, హీట్ టెంపరేచర్ ఎంత తగ్గుతుంది, స్పీడ్ ఆఫ్ ది కార్ యొక్క స్పీడ్ ఎంత మూవ్ ఆన్ అవుతుంది, కార్ యొక్క స్పీడ్ ఎంత లో అవుతుంది. వాషింగ్ మిషన్స్ లో టైమర్స్ పెడదాం, ఆ టైమర్ ఎంత టైం లోపలికి అది రిడ్యూస్ అవుతుంది. దీస్ ఆర్ ద స్పెసిఫిక్ టాస్క్ అలొకేట్ చేసుకుంటారు ఆ ఎంబెడెడ్ బోర్డ్ కి బై యూజింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఆ ఎంబెడెడ్ బోర్డ్ కి సమ్ స్పెసిఫిక్ టాస్క్ అనేది అలొకేట్ చేసి అలాగే వర్క్ అయ్యేలాగా దానికంటూ ఒక ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసుకుంటారు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ద ఎంబెడెడ్ సిస్టమ్స్. Embedded systems are specialized computing systems designed to perform specific tasks or functions. Already మనం చెప్పుకున్నట్టు specific task ని or specific functions ని within a larger systems. In larger systems లో ఆ ఫంక్షన్ ని ఆ స్పెసిఫిక్ టాస్క్ ని అలొకేట్ చేసి వర్క్ చేస్తుంటారు. Unlike general purpose computers that can run various applications, embedded systems are purpose like example అది కంప్యూటర్ అనేది, కంప్యూటర్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ టు రన్ వేరియస్ అప్లికేషన్స్, లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ని కూడా రన్ చేస్తుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎంబెడెడ్ బోర్డ్. Embedded systems are purpose built to execute we can go like what is the identifier in CAN. మనం ఇంకా అంత డీటెయిల్కి వెళ్ళలేదు. We are just introducing our embedded systems. Embedded systems గురించి ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత what type of works has been available in the automotive embedded systems, అది అయిన తర్వాత we can go into the communication protocols that is used CAN. Might be take some more time. Okay, embedded systems are purpose built to execute dedicated functions, often with real-time constants. So executes dedicated functions and with the real-time constants. They are typically integrated in the devices or larger systems to control, monitor, and perform specific task efficiency. Mainly embedded systems use చేస్తారంటే కంట్రోల్ చేయడానికి అండ్ మానిటర్, పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్, వాటి కోసం మెయిన్గా ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ గోయింగ్ టు ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎక్కువగా ఎలాంటి సిస్టమ్స్ లో ఉంటాయంటే most used in washing machines, refrigerators, and air conditioners.
కమింగ్ టు ఆటోమోటివ్ ఎంబెడెడ్ సిస్టమ్. ఆటోమోటివ్ లో ఎక్కువగా ఇంజన్ కంట్రోల్ లైక్ ఇట్ హ్యాస్ బిన్ 200 to 250 ECUs హ్యాస్ బిన్ బిల్డ్ ఇన్ ద మోడర్న్ కార్. ఒక మోడర్న్ కార్ లో మినిమం 200 to 250 ECUs అనేది బిల్డ్ చేస్తున్నాం. ఆ 200 to 250 ECUs are working with respect to embedded systems. అంటే ఆ 200 to 250 ECUs embedded systems ద్వారా మాత్రమే వర్క్ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు this is our board, embedded board. As for an example, we took an S1 board. This is embedded board. Like ECUs ఇంకా different boards అనేవి ఉంటాయి. With an respect to microcontrollers, ఆ boards దాని యొక్క ఫంక్షనాలిటీస్ బేస్ చేసుకుని ఆ బోర్డ్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ఆటోమోటివ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఆటోమోటివ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి? ఆటోమోటివ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఇన్ ద వెహికల్ మనకు 200 to 250 ECUs అని విత్ కంట్రోల్ అండ్ విత్ కమ్యూనికేట్ చేసుకోవడానికి విత్ కంట్రోల్ అండ్ విత్ సేఫ్టీ ఇవన్నీ చేసుకోవడానికి ఎక్కువగా యూజ్ చేస్తున్న సిస్టమ్స్ ఎంబెడెడ్ సిస్టమ్స్ వెహికల్స్. ఓకే, ఆటోమోటివ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ రిఫర్ టు ది స్పెసిఫైడ్ computing systems integrated into modern vehicles to control various functions and provide a range of features. Okay, these systems play a crucial role in the automotive industry, enabling the advanced functionalities. ఏవైతే advanced functionalities ఉంటాయో, for an example, ADAS, camera functionalities, Wi-Fi functionalities, little bit updated, and improving safety, seat belts, airbags, and enhancing the overall driving experience. వీటి అన్నిటి కోసం ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది యూజ్ చేస్తాం. ప్రతి ఒక్క కమ్యూనికేషన్ కోసం ప్రతి దాని కోసం యూజ్ చేస్తుంటాం. టెంపరేచర్ సెన్సార్స్, లైక్ ఎంత టెంపరేచర్ ఉంది అవుట్ సైడ్ దాన్ని క్యాలిక్యులేట్ చేస్తుంటాం. ఇంజన్ టెంపరేచర్ ఎంత ఉంది అండ్ ఇంజన్ ఆయిల్ అవైలబిలిటీలో ఉందా లేదా, దీస్ ఆర్ ఎవ్రీథింగ్ విల్ బి విత్ రెస్పెక్ట్ టు ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ ద్వారా మనకి ఈజీగా తెలుస్తూ ఉంటాయి. అంటే దాని యొక్క స్పెసిఫిక్ టాస్క్ అదే, ఇంజిన్ ఆయిల్ అవైలబిలిటీ ఉందా, ఎంత అవైలబిలిటీలో ఉంది, ఇట్ మైట్ బి షోయింగ్ యాజ్ ఇన్ రీడింగ్ ద్వారా అవే దీని యొక్క స్పెసిఫిక్ టాస్క్. అలాంటి ప్రతి ఒక్క ఎలిమెంట్ ని మనం ఈ ఆటోమోటివ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం అండ్ వర్క్ ఆన్ చేస్తూ ఉంటాం. ఓకే, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బోర్డ్ హ్యాస్ కనెక్టెడ్ and work together. Mainly each and every board are interconnected with the components and work together. ప్రతి ఒక్క కాంపోనెంట్ అనేది కనెక్షన్ లో అండ్ ప్రతిది కనెక్షన్ లో ఉంటుంది. ప్రతి ఒక్క కాంపోనెంట్ కనెక్ట్ లో ఉంటుంది. అండ్ ఆల్సో ప్రతిదీ కూడా వర్క్ చేస్తుంది కలిసి, మైట్ బి వర్క్ టుగెదర్ వర్క్ చేస్తుంటది. అంటే ఇప్పుడు నాకు ఒక సిగ్నల్ కావాలంటే ఇట్ మైట్ బి గెట్ ఫ్రమ్ ది అనదర్ నోడ్. అలాగా లైక్ వీఆర్ డిస్కసింగ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ లో డిస్కస్ చేసుకున్నాం క్యాన్ ప్రోటోకాల్ గురించి. ఇలా ప్రతి స్పెసిఫిక్ టాస్క్ ని కూడా వీటిని కమ్యూనికేట్ చేసుకొని ఇంటర్లాక్ చేసుకొని నాకు ఈ సిగ్నల్ కావాలి అనేసి డిప్లాయ్మెంట్ చేసుకొని వర్కౌట్ జరుగుతూ ఉంటుంది. ఓకే, coming to the examples of embedded systems. అంటే కార్లో we are taken some major issues. ఏదైతే మేజర్ ఇష్యూస్ దేనికి పనిచేస్తున్నాయి ఆ ఇష్యూస్ ని, అంటే ఆ హార్డ్వేర్స్ ని, ఆ ఎంబెడెడ్ సిస్టమ్స్ ని మనం ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాం. ఫస్ట్ వన్, ఇంజన్ కంట్రోల్ యూనిట్. ఇంజన్ కంట్రోల్ యూనిట్ అంటే ఇట్ ఈస్ లైక్ ఇంజన్ కంట్రోల్ యూనిట్ అంటే వెహికల్ సిస్టమ్ లోనే ద మోస్ట్ క్రూషియల్ సిస్టమ్. ఈ ఇంజన్ కంట్రోల్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనకి ఇంజిన్ ఆయిల్ దగ్గర నుండి అండ్ ఫ్యూల్ ఇంజెక్షన్ దగ్గర నుండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా దీనే మానిటర్ చేస్తూ ఉంటుంది.
It manages and regulates the engine's performance, fuel injection, ignition timing, and emission control to optimize efficiency and reduce emissions. ఓకే, ఇవి వీటన్నిటిని మానిటర్ చేస్తాం. ఫ్యూల్ ఇంజెక్షన్స్ కానీ, ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎంత స్పీడ్ ఎంత వరకు ఉంది అండ్ ఇంజన్ టైమింగ్ వాటిని క్యాలిక్యులేట్ చేయడం అండ్ ఎమిషన్ కంట్రోల్స్, వీటన్నిటిని కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ ఇంజన్ కంట్రోల్ యూనిట్ మానిటర్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్. ఈ కంట్రోల్ యూనిట్ దేనికి ఎక్కువ యూజ్ చేస్తుందంటే, మనకి ఇంజన్ కంట్రోల్ యూనిట్ లో ఇట్ మైట్ బి జనరేటర్ ద పవర్, రైట్? ఇంజన్ అనేది పవర్ జనరేషన్ చేస్తుంది. ECU means we can say microcontroller. ECU means electronic controller, electronic control unit. It will be available with respect to microcontroller. Microcontroller అంటే బోర్డులో ఉన్న ఒక సిస్టమ్ మాత్రమే. బట్ ఆ బోర్డ్ అనేది ఇట్స్ విల్ బి ఎవ్రీథింగ్ విల్ బి కంట్రోల్ విత్ ది మైక్రోకంట్రోలర్. బట్ ఇన్ ద వెహికల్ ఏంటంటే ఈసీయూని ఏమంటారంటే ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అంటారు. ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్. But this one isn't different. Engine control unit and like it is one of the ECU. It is called ECU, but it's like name and similarity on the cover. But engine control unit, it is one of the ECU. ECU lo ECU like small. This engine control ECU. Okay. And coming to transmission control unit. Transmission control unit, like what will be generated the power? A power and generate this kuna tarvata. A power ni మన ట్రాన్స్మిషన్ ద్వారా అంటే గేర్ షిఫ్ట్స్ ద్వారా ప్రొపలర్ షాఫ్ట్స్ ఉంటాయి. ప్రొపలర్ షాఫ్ట్స్ ద్వారా మన ఈ పవర్ జనరేషన్ ని వెనకాల వీల్స్ కూడా ట్రాన్స్మిట్ చేసి వెహికల్ అనేది పోతుంది. అకార్డింగ్ టు ద మెకానికల్ నాలెడ్జ్ ప్రకారం అయితే ఇట్ మైట్ బి లైక్ దట్. ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే ఆ గియర్ షిఫ్ట్స్, నువ్వు ఎన్నో గియర్ లో ఉన్నావు, ఆ గియర్ షిఫ్ట్స్, క్లచ్ గురించి క్లచ్ క్యాలిబ్రేషన్స్ ఉంటాయి. క్లచ్ క్యాలిబ్రేషన్స్ టెస్ట్ చేయడానికి అండ్ ఫ్యూల్ కన్జంప్షన్స్ కోసం, వీటన్నిటి కోసం ఎక్కువగా యూజ్ చేస్తున్న కంట్రోల్ యూనిట్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్. ఓకే, ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్. అండ్ కమింగ్ టు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఓకే, I took an as in mechanical related law తీసుకున్నాం. First we are generating the power from the engine. After that power will be transmitted to the vehicle కి పవర్ ట్రాన్స్మిట్ చేసేదానికి ట్రాన్స్మిషన్ అండ్ కంట్రోల్ యూనిట్. బట్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే we need to stop the vehicle అంటే వెహికల్ బ్రేక్స్ కి యూజ్ చేసే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఓకే, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మనము ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ లో ఈ ఇష్యూస్ ని తీసుకోవడం జరిగింది. ఇంజన్ కంట్రోల్ యూనిట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ పవర్ జనరేషన్. ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్ ఇట్ సెండ్ ద పవర్ టు ది వెహికల్ and to stop the vehicle. Anti-lock braking system to stop the vehicle. Okay, ABS is is an embedded system that prevents the vehicle from locking during hard braking. Okay, lock cheyadaniki and hard braking cheyadaniki like it will be used, and enhancing the vehicle stability and reducing stopping distances. Stability ni increase chestundi and also ఇట్ విల్ బి లైక్ స్లిప్ అవ్వకుండా, ఇలాగా హార్డ్ బ్రేక్స్ వేసేటప్పుడు వెహికల్ అనేది ఫాస్ట్ గా స్లిప్ అవ్వకుండా ఇట్ మైట్ బి కంట్రోల్ చేస్తూ ఇంత సమ్ డిస్టెన్సెస్ లో కంట్రోల్ చేయడానికి, స్టాప్ అవ్వడానికి ఇట్ మైట్ బి యూజింగ్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ గోయింగ్ టు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్. What is that? Like in the previous classes, మనం ఏమనుకున్నాము? పవర్ జనరేషన్, నెక్స్ట్ థింగ్ పవర్ ట్రాన్స్మిట్ అండ్ బ్రేకింగ్. నౌ ఇట్ మైట్ బి యూజ్ ద వెహికల్ స్టెబిలిటీ అంటే ఏబిఎస్ లోనే ఇట్ మైట్ బి వన్ మోర్ సెన్సర్ ఇట్ విల్ బి యూజ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్. ఈ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఏం చేస్తుందంటే వెన్ వీఆర్ రైనీ సీజన్స్ ఉన్నాయి, రైనీ సీజన్స్ లో ఉన్నప్పుడు వెహికల్ అనేది స్కిడింగ్ అవ్వకుండా ఇట్స్ లైక్ ఎప్పుడైనా బ్రేక్స్ వేసినప్పుడు హిట్ అవ్వకుండా దీస్ ఆర్ ఆల్ ఎవరీ ఫంక్షన్ కూడా ఇది మానిటర్ చేస్తూ ఉంటుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ యూనిట్ అనేది ఇది మాక్సిమం మానిటర్ చేస్తుంది.
ECSC is a safety feature that helps to maintain vehicle stability by detecting and reducing skidding or loss of control. Okay. Next, coming to airbag control unit. Airbag control unit units. Airbag control unit ఏదైతే మనం ఇందాక స్టెబిలిటీస్ బ్రేక్స్ ఎవ్రీథింగ్ వెన్ వీఆర్ హిట్ ద వెహికల్ ఎనీ కొలిజన్ జరిగినప్పుడు ఆ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడానికి using these are the sensors. Airbag control unit దాన్ని మానిటర్ చేస్తుంటాం. The airbag control unit manages the deployment of airbags in the event of a collision. When an accident, ఏదైనా హిట్ జరిగినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ యూనిట్ అనేది యాక్టివేట్ అయ్యి బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎయిర్ బ్యాగ్స్ బేస్డ్ ఆన్ ఇన్పుట్స్ ఫ్రమ్ వేరియస్, అంటే కొన్ని సెన్సార్స్ దగ్గర నుండి ఇన్పుట్స్ తీసుకొని ఇది వర్క్ ఆన్ చేస్తుంది. Okay, and next we are coming to infotainment systems. We are move on into the now little bit advanced systems. Advanced systems వచ్చి infotainment లో the infotainment system includes embedded systems responsible for audio, video, navigation and connectivity features. In the previous issues ఏంటంటే మానిటర్ చేసేదానికి ఇంజన్ పవర్ ట్రాన్స్మిట్, unrest, braking systems and stability and airbags. These are the one set of issues. ఇక్కడ నుండి ఏంటంటే ప్రతి వెహికల్ లో ఇప్పుడు అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ద థింగ్స్ లైక్ ఇట్ విల్ బి చేంజ్ ఎవ్రీ టైం, అంటే ఇట్ మైట్ బి అప్డేట్ ఎవ్రీ టైం. రిమైనింగ్ ఇష్యూస్ ఏంటంటే ఇట్ విల్ బి అప్డేటెడ్, అంటే అవి అప్డేట్ అయి ఉన్నాయి బట్ వాటి యొక్క ఫంక్షనాలిటీ సేమ్. But coming to infotainment, advanced driver assistance and IPC, ఈ ఇష్యూస్ ఏంటంటే in the electronic control units also called as an దాంట్లో కూడా మైక్రో కంట్రోలర్స్ అవైలబిలిటీ ఉంటాయి. When I will show you the BCU port, it is also an embedded system. Every embedded system it will be consistent of a microcontroller. Okay, we have some pictures when we are discussing in the next classes discuss చేసుకునేటప్పుడు మన పిక్చర్లు అయ్యి ఒక ECU ఎగ్జాంపుల్ తీసుకొని we are showing that this is the microcontrollers, this is the flashing pins, అవన్నీ కూడా మేము నెక్స్ట్ క్లాసెస్ లో ఫర్దర్ క్లాసెస్ లో చూపించడం జరుగుతుంది. Okay, ఈ infotainment like every time it may be updating audio functionalities update చేస్తుంటారు and video. Now it move on into this like 4K, right? 4K దాకా move on, then it might be update little more. And navigation sensors very important, and connectivity features, Bluetooth, Wi-Fi, those are all connectivity features like that entertain and inform drivers and passengers. Are the entertainment purpose person, and every time it will be update more the infotainment system అనేది every time it will be updated. And coming to the advanced driver assistance systems, which ADAS features incorporate various embedded systems like cameras, radar and sensors. Cameras ni, radars ni and sensors to provide functionalities such as adaptive cruise control, land keeping assistance, collision warnings and automatic emergency braking. These is main like if in case మీకు cars ఉంటే when you are moving into the reverse condition, camera has been activated, right? Automatic గా కెమెరా అనేది యాక్టివేట్ అయ్యి దాని యొక్క లేన్ ఎంత లేన్ లో పోతున్నాం ఎంత అనేది నా మనకి మూవింగ్ ఉంటుంది. ఇంకా అప్డేటెడ్ వెహికల్స్ అయితే ముందర కూడా మనకి ల్యాండ్ చూపిస్తూనే ఉంటుంది, మనము ఎంత ఎక్కడ పోవాలి, ఎంత లేన్ లో పోవాలి, మనకి వెహికల్ హిట్ చేయడానికి ఎంత డిస్టెన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ విల్ బి క్యాలిక్యులేటెడ్. ఆ ఎవ్రీథింగ్ కూడా ఏంటంటే రాడార్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. It might be show red color, green and yellow. Red color, yellow and green color. Green color will be it's perfect. Elanti hit avadu. Orange it might be hit. Red
it will hit. ఓకే, అంత క్యాలిక్యులేషన్స్ తో మనం ఆ రేడార్స్ ని క్యాలిక్యులేట్ చేసి పెడదాం జరుగుతుంది. ఆ ఫంక్షనాలిటీస్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనాలిటీ విల్ బి వర్కింగ్ విత్ రెస్పెక్ట్ టు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్. ఈ అడాస్ ఫంక్షనాలిటీస్ లో అవి వర్క్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. Instrumental cluster में ఇది cluster every vehicle has been dashboard, right? That is the dashboard called as an instrumental cluster. ఇక్కడ మనం vehicle speed, fuel level, engine temperatures, warning indicators and telltales, whatever, everything will be visible, everything will be monitored by the cluster. Okay, and next, climate control system. Climate control system. ఈ climate control system, it is used for మన ఎక్స్టర్నల్ టెంపరేచర్ ఎంత ఉంది, అకార్డింగ్ టు ద టెంపరేచర్ మన ఇంటీరియర్ టెంపరేచర్ ని, ఫ్యాన్ స్పీడ్ ని అండ్ ఎయిర్ ఫ్లోస్ ని, ఎవ్రీథింగ్ కూడా ఇది మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇది మానిటర్ చేస్తూ ఇది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ సమ్ ఆఫ్ ది కార్స్ మనం చూసుంటే, ఇన్ కేస్ ఎనీ వింటర్ సీజన్ లో ద మిర్రర్ విల్ బి లైక్ ఏం కనిపించకుండా అయిపోతూ ఉంటుంది. దాట్ పీరియడ్ ఆఫ్ టైం ఈ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ బి రీప్రొడ్యూస్ ద హీట్ ని రీప్రొడ్యూస్ చేసి ఆ మిర్రర్ దగ్గర ఉన్న ఆ వాటర్ డ్రాప్స్ ని మొత్తాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది కదా అండి. అప్పుడు మనకి ఆ స్క్రీన్ అనేది నీట్ గా కనిపించడం జరుగుతుంది. ష్యూర్ అబ్జర్వ్, లైక్ ఏదైనా వెహికల్ అబ్జర్వ్ చేయండి, ఆ ఫంక్షనాలిటీ మొత్తం చేస్తుంది. Okay, and next coming to tire pressure monitoring system. Tire pressure monitoring system, TPM. Tire pressure monitoring system ఏం చేస్తుందంటే, ఇది వెహికల్ లో ఉన్న టైర్ ప్రెషర్ ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. దీని యొక్క టైర్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయిందా, ఇట్ మైట్ బి క్యాలిక్యులేటెడ్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇది ఎక్కువ డిక్రీజ్ అయిపోయిందనుకో, ఇట్ విల్ బి షో ద వార్నింగ్ చూపిస్తుంది. Okay, these are the ECUs mainly used in the automotive embedded systems. Like we have the remaining ECUs also, right? MCM, like some other lot of ECUs will be there. But majorly, these are the main ECUs has been working in the automotive embedded systems, and most of the jobs also will be available for these ECUs. చాలా ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇలాంటి ECUs మీద కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఓకే, just raise your hand ఇక్కడ వరకు అర్థమైంది. If you doesn't understand, just unmute yourself, and if you have any doubts about the ECUs, just అడగండి question. రాహుల్, ఇప్పుడు మీరు ఇవి 9 ఇష్యూస్ చెప్పారుగా, ఈ 9 ఇష్యూస్ లో ఒక ఇన్ఫినిటీ మీడియా మీద మాకు 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చా? యా, పెట్టుకోవచ్చు. బట్ మీరు అన్ని టచ్ చేస్తారా? మాకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా, లేకపోతే ఒక ప్రాజెక్ట్ చెప్తారా? ఒకటి ఏదైనా అన్ని చెప్తారా? లేక ఒక ప్రాజెక్ట్ చెప్తాం, బట్ వీఆర్ టచింగ్ దట్ ప్రాజెక్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెప్త్ చెప్తారా, లేకపోతే టాప్ లెవెల్ ఎక్స్ప్లెనేషన్ తో? సారీ, ఇండెప్త్ చెప్పేస్తారు. ఈ 9 టాపిక్స్ మొత్తం క్లారిటీకి చెప్పేస్తారా, లేకపోతే 1, 2 or 3 చెప్పేస్తారా 4 ఇష్యూస్? లేదు, మనము ఎక్కువ ఇన్డెప్త్ గా వెళ్ళాలి, క్లస్టర్ ఒకటి ఇన్డెప్త్ వెళ్తారు. ఓకే, బట్ బేసికల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో కొన్ని మాత్రం మానిటర్ చేయడానికి ఇన్ఫోటైన్మెంట్ చాలా కాన్స్టిట్యూషన్. ఓకే, ఇన్ఫోట్ మీడియా క్లస్టర్ డెప్త్ గా చెప్తారు. yes, కానీ కమింగ్ టు ద టెంపరేచర్ సెట్స్, ఏడిఎస్ ఏమైనా టచ్ చేస్తారా? నో టెంపరేచర్ డిస్కస్ చేసుకుంటాం, బట్ ఎలా టెంపరేచర్ అండ్ హౌ ద బ్యాటరీ. అంటే ఆఫ్టర్ కోర్స్ అయిపోయాక మనం రెజ్యూమ్ బిల్డ్ చేసేటప్పుడు డెఫినెట్లీ ఒక ప్రాజెక్ట్ పెట్టాలి. సో ఆ ప్రాజెక్ట్ కింద మనం క్లస్టర్ మీద కానీ ఇన్ఫినిటీ మీద పెట్టుకుని వెళ్ళాలి. దట్స్ ఇట్. yes, ఓకే, థ్యాంక్ యూ. అండ్ మనం ఒక ప్రాజెక్ట్ లెక్క కాదు, హలో హలో వాడబుల్.
I'm repeating once more. ఏంటంటే we are giving the three different type of roles in the automotive embedded system. అంటే ఓకే three different types of roles. Roles. You are ఓకే working in the cluster. Cluster లో కూడా you are working in three different roles. ఒకటి ఆటోమేషన్ టెస్టింగ్ మీద నేను వర్క్ చేశానని చెప్పండి, లేదా మాన్యువల్ ఓకే టెస్టింగ్ మీద వర్క్ చేశానని చెప్పండి, లేదా ఫర్ ఓకే ద పర్పస్ ఆఫ్ మాన్యువల్ టెస్టింగ్ మనం ప్యానల్స్ డెవలప్మెంట్ చేస్తాం బై యూజింగ్ క్యాపల్ కోడ్. ఓకే లైక్ ఇఫ్ యూ నీడ్ టు ఆర్గనైజ్ యువర్ రెజ్యూమ్ విత్ త్రీ ప్రాజెక్ట్స్ లాగానే పెట్టుకోవచ్చు మీరు, లేదా నేను టూ ఓకే ప్రాజెక్ట్స్ పెట్టుకోవచ్చు, లేదా నేను ఒక ప్రాజెక్టే పెట్టుకోవచ్చు. ఐఎమ్ వర్కింగ్ ఓన్లీ మాన్యువల్ టెస్టింగ్ అని పెట్టుకుంటే మాన్యువల్ టెస్టింగ్ మీద పెట్టుకోవచ్చు. ఓకే గుడ్ నాలెడ్జ్ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ క్యాపల్ కోడ్ కూడా వచ్చింది, మనకి క్యాపల్ కోడ్ వచ్చింది, అండ్ ఆల్సో ప్యానల్స్ కూడా నేను ఈజీగా డెవలప్మెంట్ చేస్తున్నాను. టేక్ వన్ మోర్ ప్రాజెక్ట్, లైక్ ఓకే ఇట్ మేక్ బి ప్రిఫర్ టు అదర్స్. అంటే ఓకే మనకి క్యాపల్ కోడ్ కూడా ఉంది అనేది మనం వాళ్ళకి చూపించాలి. డిపెండ్ ఆన్ పర్సన్ వీ కెన్ చూస్. Yes. If ఓకే you like, if you have more knowledge on the CAPL, then you put an automation testing also. ఓకే Then you will be easy to like నీ ఇంటర్వ్యూయర్ కి ఈజీగా ప్రిఫర్ చేయగలుగుతాను నేను. అంటే యా ఓ he has the automation experience కూడా, యా he has the panel development experience కూడా, యా he has the manual testing కూడా. అంటే త్రీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, then we can pick out it. లేదా టూ ఉన్నాయి, ఓకే టూ ఓకే సెకండ్ క్యాపల్ మీద యూజ్ చేస్తున్నాడు, ఓకే he will be eligible. ఓకే అలా ఐ విల్ టెల్ యూ లైక్ హౌ టు బిల్డ్ ద రెజ్యూమ్. పెద్ద లాస్ట్ క్లాసెస్ లో మేము అదే డిస్కస్ చేసుకుంటాం. లైక్ యూ ఓకే నీడ్ టు పుట్ దిస్ వన్ అనేసి ఒక 3-4 రెజ్యూమ్స్ అయితే చూపించడం, ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. వాటిని ఓకే బేస్ చేసుకొని మీ రెజ్యూమ్ ఓన్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే దట్స్ ద కాన్సెప్ట్. అంటే మేము ఎలాంటి స్ట్రక్చర్ ఉండాలి, ఎలాంటి వే ఆఫ్ స్కిల్స్ అనేది మనం పెడితే ఇంటర్వ్యూయర్ కి హైలైట్ అవుతాం, అవన్నీ కూడా మనం చెప్తాం. ఓకే వాటిని మీరు ఆర్గనైజ్ చేసుకొని స్టెప్ బై స్టెప్ గా పెట్టుకొని నేను ఇవి పెట్టుకోవాలనుకుంటున్నాను, లైక్ ఇట్స్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు ఏవైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అవి వీటిని ఈ క్లాసెస్ లో చూసి అనలైజ్ చేసుకొని ఆ స్టెప్స్ మీ రిలేవెంట్ గా గుర్తుపెట్టుకోండి. ఓకే ఇఫ్ యూ లైక్ ఐ విల్ షేర్, మళ్ళీ మనం షేర్ చేయొచ్చు, 6-7 రెజ్యూమ్స్ షేర్ చేస్తే దాన్ని మీరు నేమ్స్ మాడిఫై చేసి చేసేసి, బట్ ఇంటర్వ్యూర్ ఫిక్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఎప్పుడు కూడా ఒక రెజ్యూమ్ మీదే ఉంటాయి. యా ఇఫ్ యూ డజంట్ నో అబౌట్ యువర్ రెజ్యూమ్, అంటే మీ రెజ్యూమ్ గురించి మీకు తెలియనప్పుడు చాలా ఇబ్బంది పడతారు. అందుకోసం యా అగ్రీ మేము విత్ యూ. వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ 3 రెజ్యూమ్స్, ఒక 2 రెజ్యూమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాటిని బేస్ చేసుకొని మీరు ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్ అంటారు. అప్పుడు మీ ఓన్ పాయింట్స్ అనేది మీకు తెలుస్తాయి, ఈజీగా మాట్లాడగలుగుతారు, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటారు. సో మీరు ఇప్పుడు ఆటోమేషన్ ఒకటి, మాన్యువల్ ఒకటి, వన్ మోర్ థింగ్ ఏంటండి? ప్యానల్ డెవలప్మెంట్. ప్యానల్ డెవలప్మెంట్. బేస్ లెవెల్ ఏదైతే అన్ని మనం టచ్ చేస్తారు, మన మన అండర్స్టాండింగ్ బట్టి మనం చూస్ చేసుకోవాలి డొమైన్. ఎస్ ఎస్. ఓకే ఓకే క్లారిటీ, థ్యాంక్ యూ. ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇట్స్ రిలవెంట్ టు ఈస్ ఇష్యూస్ గురించి కానీ, ఎంబెడెడ్ సిస్టమ్స్ గురించి కానీ. వన్ మోర్ థింగ్ రాహుల్, ఇన్ ద ప్రోటోకాల్స్ వచ్చేసరికి ఓన్లీ క్యాన్ ఆర్ లింపింగ్, ఫ్లెక్స్ రే, లిన్, ఎనీథింగ్, ఇథర్నెట్? బేసిక్స్ ఆఫ్ ది ఈథర్నెట్. క్యాన్ అండ్ ఈథర్నెట్. బేసిక్స్ ఆఫ్ ఈథర్నెట్ అంటే ఎలా లాక్స్ తీసుకుంటాం, ఎలా అనేది ఈథర్నెట్ వర్క్ ఆన్ చేస్తూ ఉంటుంది ఇన్ ద ఓకే బిల్డ్. లిన్, ఈథర్నెట్ లిన్ మరి లిన్ కూడా టచ్ చేస్తారా ఏమైనా? ఓకే. క్యాన్ లో కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి అనుకుంటా, క్యాన్ లో కూడా చాలా డిఫరెంట్, హై లెవెల్, లో లెవెల్. సారీ, క్యాన్ లో కూడా బేసిక్ క్యాన్ అను హై లెవెల్ క్యాన్ సమ్ డిఫరెన్స్ ఉంటుంది అని ఐడియా ఉంది నాకు. అందుట్లో కూడా ఏమైనా మొత్తం చెప్తారా? ఓకే ఇవి మాత్రం మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే షూర్. ఫుడ్ పోయినాయి. And Hello, Rahul. yeah, no.
మీరు ఇప్పుడు మాన్యువల్ టెస్టర్, ఆటోమేషన్ టెస్టర్ అన్నారు. వీటిని హిల్ టెస్టర్ రోల్ కింద మనం అప్లై చేయొచ్చు కదా? హిల్ టెస్టర్ కింద అప్లై చేయొచ్చు. ఆ రోల్ కి ఎలిజిబుల్ అవుతాం కదా? ప్యానల్ డెవలప్మెంట్ అంటే అసలు ఏంటిదండి? హిల్ టెస్టింగ్ అంటే డోంట్ కన్ఫ్యూజ్. హిల్ టెస్టింగ్ అంటే ఏం లేదా, మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల మన పీసీస్ అనేది, అంటే మనం ఆఫీస్కి వెళ్ళకపోవడం వల్ల, మన టెస్ట్ బెంచ్ సెటప్ అలొకేట్ చేయకపోవడం వల్ల కొందరు హిల్ సెటప్ ని కన్వర్ట్ చేయడం జరిగింది. అదేంటంటే మనం ఇక్కడే ఉండి వర్చువల్ గా దాన్ని వర్క్ చేస్తాం. దట్స్ ద డిఫరెన్సెస్ అంతే. బట్ వర్క్ ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటుంది. దాట్స్ వై ఎలా రిమోట్ డెస్క్టాప్ ని కనెక్ట్ చేసుకుంటాం అనేది మనం చూపిస్తాం. ఎలా రిమోట్ డెస్క్టాప్ ని కనెక్ట్ చేసుకుంటాం, ఎలా ఆ డెస్క్టాప్ లోకి వెళ్ళి వర్క్ ఆన్ చేస్తాం అనేది అది రియల్ టైమ్ గా లాస్ట్ 2 క్లాసెస్ లో అదే చూపించడం జరుగుతుంది. టెస్ట్ కేస్ డిజైన్ కూడా హిల్ వాడతాం మనం. సారీ, టెస్ట్ కేస్ డిజైన్ చేయాలంటే మాన్యువల్ కానీ ఆటోమేషన్ కానీ హిల్ టూలా లేకపోతే అనదర్ టూల్ ఏమైనా ఉంటుందా టెస్ట్ కేస్ డిజైన్ కి? అనేది టూల్ కాదు, ఇట్స్ నాట్ ఏ టూల్. లైక్ Okay. నేమ్ అనేది వాళ్ళకి నేమ్ అనేది పెట్టారు. బట్ హిల్ అనేది టూల్ కాదు. మనం Okay. టెస్ట్ కేస్ డిజైన్ చేసుకోవాలంటే సంబడి యూజింగ్ టెస్ట్ డ్రైవ్, కొందరు ఎక్సెల్, ఓకే. అండ్ మనం టెస్టింగ్ కంపెనీ ఎగ్జిక్యూషన్ అనేది ఇప్పుడు మన క్యానై ఉంది కదా, ఈ క్యానై టూల్ ని అక్కడున్న ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను స్క్రీన్ షేర్ చేశాను కదా, సేమ్ టు సేమ్ ఇఫ్ ఇన్ కేస్ నేను కంట్రోల్ ఇచ్చేసాను అనుకో, యు ఆర్ వర్చువల్లీ కనెక్టెడ్ విత్ మై డెస్క్టాప్, రైట్? ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ కాల్డ్ ఆటో రిమోట్ డెస్క్టాప్ లాగా, రిమోట్ డెస్క్టాప్ లాగా. ఓకే. ఐ థింక్ ఎస్టర్డే కొందరు అడిగారు ఇట్స్ లైక్ ఎలాంటి ప్రాజెక్ట్ ఏంటి అనేది. I just show you one overview about my project. Just I'm showing like this is the setup. These are the databases we are developing. మనం డెవలప్ చేస్తాం, ఎలా డెవలప్ చేస్తాం ఏంటి అనేది కూడా చూపిస్తాను. అండ్ దీస్ ఆర్ ఆల్ ద ప్యానల్స్. ఈ ప్యానల్స్ ని మనం ఎలా క్రియేట్ చేస్తామో కూడా చూపిస్తాము. దిస్ ఈస్ ద ఇగ్నిషన్ ప్యానల్, వన్ ఆఫ్ ది ఇగ్నిషన్ ప్యానల్. ఇగ్నిషన్ ప్యానల్స్ ఎలా పనిచేస్తాయి, స్విచెస్ ఎలా క్రియేట్ చేస్తాం, అండ్ the speedometers, the LEDs, each and everything. Just I'm showing the overview of the project and how to write a CAPL code. CAPL code అనేది ఇంట్లో presence అయ్యి ఉంటాయి. CAPL code గురించి కూడా మేము చూపించడం రాయడం ఎలా జరుగుతుంది, ఫంక్షనాలిటీ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ చేసినప్పుడు దానికి సంబంధించి టెస్ట్ రిపోర్ట్ అనేది ఎలా జనరేట్ అవుతుంది, ఎలాంటి టెస్ట్ రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తుంది. Okay, I think it might be taking slow. రాహుల్, ఒక స్మాల్ డౌట్ అండి. నేను బీటెక్ లో మెకానికల్ ఇంటర్వ్యూలో ఇది ప్రాబ్లం అయింది కదండి. I am also a mechanical candidate. మెకానికల్ అయినా అదేం ప్రాబ్లం లేదా? No. మీరు ఇందాక చెప్పేటప్పుడు ఒకటి చెప్పారండి. నేను 3-4 రెజ్యూమ్స్ మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేసేమని నేర్పిస్తా ఉన్నారు. అంటే ఇంటర్వ్యూ క్రాక్ చేసేమని నేర్పిస్తే మనం 2 years వర్క్ ని ఎలా మేనేజ్ చేస్తామండి? అంటే జస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేసేమని చెప్తారా ఈ 30 days లో? సారీ, అర్థం కాలేదు. ఇంటర్వ్యూ క్రాక్ మీరు ఇందాక ఒక 3-4 రెజ్యూమ్స్, ఒకటి మాన్యువల్ టెస్టర్, 2 ఆటోమేషన్ టెస్టర్, ప్యానల్ డెవలప్మెంట్, ఈ 3 రోల్స్ కి ఎలిజిబుల్ ఏమైనా నేను వర్క్ చెప్తాను. ఆ 3ని మీరు ఇంటర్వ్యూలో క్రాక్ చేయొచ్చు అన్నారు. అంటే జస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేసేమైనా మీరు నాలెడ్జ్ ఇస్తారా? అప్పుడు 2 years నేను 3 years ఎక్స్పీరియన్స్ పెడతాను. ఆ వర్క్ ని ఎలా మేనేజ్ చేయాల్సి వస్తుంది ఒకవేళ స్విచ్ అవుతుంది? ఎలా సర్వే చేయాలి, రైట్? మనం ఈజీగానే లైక్ మనము నేర్పించేది, ఇన్ కేస్ నువ్వు ఇంటర్వ్యూ క్రాక్ చేసుకునే విధంగా అయితే మాత్రం వాట్ ఎవర్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వాటి మీద ప్రిఫర్ చేసి 30 days లో చెప్పచ్చు. బట్ వీఆర్ ప్రొవైడింగ్ వన్ ప్రాజెక్ట్, ద హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం.
అండ్ సెకండ్ థింగ్ ఎలా కోడ్ రాయాలి, ఎలా సెటప్ చేయాలి, ఎవ్రీథింగ్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం విత్ సమ్ బేసికల్ నుండి. ఓకే. అండ్ రికార్డింగ్ సెక్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా నేను నీకు ఇచ్చేస్తున్నాను ప్రాజెక్ట్. ఇట్ మైట్ బి మినిమం 1 year ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్ గా. 1 year ప్రాజెక్ట్ అయినా తీసుకున్నా కూడా మీరు దాన్ని ఓవర్వ్యూ ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా. యూ హ్యావ్ ద ఇన్ యువర్ హ్యాండ్, రైట్? ఎలా దీన్ని డెవలప్ చేశారు సార్, ఇలాగ ఇక్కడ ఏం లాజిక్ తీసుకున్నారు, ఏం లాజిక్ తీసుకుంటే ఇది ఎగ్జిక్యూట్ అయ్యింది, యూ విల్ బి ఐడెంటిఫై, రైట్? నీకు ఎప్పటికీ గుర్తుండేలా కదా మనం ప్రాజెక్ట్ అనేది మీ హ్యాండ్స్ కి ఇచ్చేస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ నాట్ అనేబుల్ టు హియర్ ఎనీవన్ ఎల్స్. నా వాయిస్ క్లారిటీగా అనిపిస్తుంది కదా? క్లారిటీగా Yeah. అనిపిస్తుంది. I think Malareddy, have you checked your internet connectivity? ఓకే. మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కేర్ తీసుకొని ఉన్నాం. లైక్ చాలా మంది మెకానికల్ డిపార్ట్మెంట్ సైడ్ వస్తున్నారు అండ్ అదర్ డిగ్రీస్ బీకామ్ బిఎస్సి సైడ్ నుండి కూడా వస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ళు దీంట్లోకి ఫిట్ అవ్వాలి అంటే వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ మామూలుగా అయితే మనకి 30 days లో క్లాసెస్ అయిపోతాయి, బట్ ప్రీవియస్ క్లాస్ అయితే 40 to 45 days ఏమో అయింది. బికాస్ ఆఫ్ లైక్ దే హ్యావ్ గెటింగ్ లాట్ ఆఫ్ డౌట్స్. ఎక్కువ డౌట్స్ రావడం వల్ల ఎక్కువ క్లాసెస్ జరుగుతూ వచ్చాయి, ఎక్కువ ప్రాక్టీసెస్ జరిగాయి వాళ్ళకి. వాళ్ళు ఏం తెలుసా, వాళ్ళకి నేను క్లాసెస్ కి అంటే మా కాన్సెప్ట్ ఏంటంటే, ఎప్పుడైతే నేను యూడిఎస్ స్టార్ట్ చేశానో దానికి ముందు 2 days ముందు నేను ప్రాజెక్ట్ ని హ్యాండ్ అవుట్ చేస్తాను. అప్పుడు యూడిఎస్ అయిన తర్వాత దాకా వాళ్ళు అనలైజ్ చేస్తూ ఉంటారు ప్రాజెక్ట్ ని. తర్వాత యూడిఎస్ అయిన తర్వాత నేను ప్రాజెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఈ ప్రాజెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి వీళ్ళు చాలా బాగా అనలైజ్ చేశారు. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద ప్రీవియస్ బ్యాచ్. దానికి ముందు బ్యాచ్ కొద్దిగా అంత సాటిస్ఫాక్షన్ లేదు. ప్రీవియస్ బ్యాచ్ అయితే బాగా అనలైజ్ చేశారు. వాటిని వాళ్ళే ఓన్ గా డెవలప్ చేశారు ప్రాజెక్ట్స్. అంటే ఓన్ గా కొత్తవి కనెక్టివిటీస్ తీసుకొని, బ్యాటరీస్ తీసుకొని, వైఫై తీసుకొని, లైక్ కనెక్టివిటీస్ కొత్తవి తీసుకొని వాళ్ళే ఓన్ గా చేయడం జరిగింది. ఓకే. అలా కాన్సన్ట్రేట్ చేశారు. కాన్సన్ట్రేట్ చేసి నాకు ఫొటోస్ పెట్టడం, వీడియోస్ పెట్టడం, దానివల్ల నేను ఇంకా ఎక్కువ క్లాసెస్ తీసుకోవడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు, సార్ మాకు ఈ విధంగా అర్థం కాలేదు అనగానే దెన్ ఐ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్. ఆ క్లాస్ అనేది ఆ డౌట్ కే వెళ్ళిపోయింది. అలాగా 40 to 45 క్లాసెస్ దాకా ప్రీవియస్ బ్యాచ్ అనేది. అంతకుముందు బ్యాచెస్ ఇట్ మైట్ బి 30 days అండర్ 30 days అండర్ అయిపోయింది. బట్ ప్రీవియస్ బ్యాచ్ లాగా దే నీడ్ టు లెర్న్ మోర్ అనుకున్న వాళ్ళు ఐ విల్ గివ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సార్ మీరు చెప్పే ప్రాజెక్ట్స్ ని ప్రాక్టీస్ చేయాలంటే ఏ సాఫ్ట్వేర్స్ కావాలి సార్? ఇప్పుడు వెక్టార్ టూల్స్ నేను అన్ని ప్రొవైడ్ చేస్తాను. అవి మాకు లైసెన్స్ అంతా ఫ్రీ లైసెన్సే ఇస్తుందా? ఫ్రీగానే ప్రొవైడ్. మాక్సిమం ఎలాంటి ప్రాబ్లం అయితే రావట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ యూ హ్యావ్ గెటింగ్ ఎనీ ప్రాబ్లం, మన ఇన్స్టాలేషన్ ఏదైనా ప్రాబ్లం అయిందంటే దెన్ రీఇన్స్టాల్ అంతే. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత 1 year తర్వాత అయినా కూడా కన్ఫర్మ్ 1 year. బట్ Hello. టూల్ అనేది మేము డ్రైవ్ లో ప్రొవైడ్ చేస్తాం. ఆ డ్రైవ్ అనేది మీరు తీసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇంటికి వస్తుంది. సార్ ఈ సాఫ్ట్వేర్స్ స్టూడెంట్స్ వర్షన్ ఒకలాగా ఉంటుంది, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకలాగా ఉంటుంది కదా? ఎస్ మేము కొద్దిగా క్రాక్ చేస్తాం. అదే చెప్తున్నదండి. స్టూడెంట్ వర్షన్ లో అయితే స్టూడెంట్ వర్షన్ కానీ మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకున్నవి కానీ మాక్సిమం 90% మాత్రమే యాక్సెస్ ఇస్తారు. మిగతా 10% ఇవ్వరు. ఆ 10% అనేది మేము ఎనేబుల్ చేసుకొని మా దగ్గర ఉన్న క్యానరీ అయితే మీకు పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. అదర్వైజ్ మీరు డౌన్లోడ్ చేసుకున్న క్యానరీలో సార్ నాకు ఈ స్పెసిఫికేషన్ రాలేదు అంటే ఇట్ మైట్ బి నాట్ కమ్. బికాస్ ఆఫ్ చెప్పడం ఏంటంటే 90 లేదా 80% మాత్రమే యాక్సెస్ ఇస్తారు. మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో దానికి ఫుల్ యాక్సెస్ ఉంటుంది. ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో సార్. Yeah, hello.
సార్ అది మీరు సాఫ్ట్వేర్ చెప్పారు, అది రియల్ టైం వర్క్ అయినట్టే వర్క్ అవుతుందా లేకపోతే డెమో టైప్? రియల్ టైం వర్క్ అయినట్టే వర్క్ అవుతుంది. దట్స్ ద థింగ్ ఐమ్ టెలింగ్. డెమో వర్షన్ మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకుంటే మాత్రం అది పూర్తిగా వర్క్ అవుతుంది. ఓకే, ఆ లైసెన్స్ మనం కి ఇప్పుడు ఏమైనా పే చేయాలి? Sorry? లైసెన్స్ కి ఏమైనా పే చేసేది అట్లా ఏమైనా ఉంటుంది సార్? లేదు, అదేం లేదు. అదేముండదు. ఓకే. టూల్ ప్రొవైడ్ చేస్తాం, మీరు టూల్ డౌన్లోడ్ హలో హలో చెప్పండి. సార్, ఇప్పుడు ఎంబెడెడ్ కిట్ ఇస్తారు సార్, లేకపోతే ఓన్లీ మామూలుగా నార్మల్గా చెప్పేస్తారా సార్? కిట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? ఏం ప్రొవైడ్ చేయం, కిట్ ఏం ప్రొవైడ్ చేయం. మనమే సిమ్యులేషన్ ప్యానల్స్ ని క్రియేట్ చేస్తాం. సిమ్యులేషన్ క్రియేట్ చేసి ఇన్పుట్ అవుట్పుట్ రెండింటిని కూడా మనమే క్రియేట్ చేస్తాం. అంటే మనం ఇప్పుడు మా ప్రాజెక్ట్ చేసినప్పుడు సిమ్యులేషన్ కరెక్ట్ గా మన దాంట్లో వస్తుంది కదా సార్ ఎంబెడెడ్. ఇప్పుడు మైక్రో కంట్రోల్ ఏదో ఒకటి తీసుకొని చేస్తాం కదా సార్, 8085 కానీ ఏదో ఒకటి అట్లా. అదేం అవసరం లేదు, అదేం అవసరం అవసరం లేదా? లేదు, అదేం అవసరం లేదు. మనం ఏంటంటే ఈ ప్యానల్స్ ఉన్నాయి కదా, మనం ఏదైతే కాపర్ కోడ్ ద్వారా ప్యానల్స్ అనేది క్రియేట్ చేస్తామో ఫర్ ద ఇన్పుట్ పర్పస్, మనకి ఓకే అవుట్పుట్ లో సార్. హార్డ్వేర్ కనెక్ట్ చేసి ఉంటుంది. రైట్, అవుట్పుట్ లో ఉన్న హార్డ్వేర్ ని మనం ఇక్కడ ఉన్న ఇన్పుట్ ప్యానల్స్ తో వాటిని కంట్రోల్ చేస్తుంది బై యూజింగ్ డేటా బస్ ఉంటుంది. మనం ఇక్కడ ఓకే. సిగ్నల్స్ మానిటరింగ్ వల్ల మనం దాన్ని కంట్రోల్ చేస్తాం. ఓకే, మనం ఏం ఓకే సార్. చేస్తున్నాం అంటే అక్కడ ఉన్న హార్డ్వేర్ ని బదులు వీఆర్ క్రియేటింగ్ అవుట్పుట్ ప్యానల్స్. ఏదైతే అవుట్పుట్ మనం చూడాలనుకుంటున్నామో ఆ ప్యానల్స్ ని మనమే క్రియేట్ చేస్తున్నాం ఓన్ గా. అంటే అలా సార్ మనం ఇప్పుడు అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తాం కదా సార్ మేము. అప్పుడు ఇక్కడ ఏదైనా ప్రాజెక్ట్ లో ఒక ఎంబెడ్మెంట్ కిట్ మీద చేయండి అంటే ఆ పర్పస్ వేరే అవుతుందా, లేకపోతే ఓన్లీ మాన్యువల్ గానే అయిపోతుంది సార్ అని? ఆ పర్పస్ లో కూడా అవుతుంది. ఆ పర్పస్ లో ఎలాగైతే అవుతుందో మనకి ఎలాగ ఉంటుందో రియల్ టైం సెటప్ అలాగే ఓకే ఉంటుంది. సార్. బట్ వీ డజంట్ హ్యావ్ ద హార్డ్వేర్ అంతే. ఓకే సార్. రాహుల్, ఐ హావ్ వన్ డౌట్. ఓకే, హలో. ఎంబెడెడ్ సిస్టమ్ సో మనకు ఎంబెడెడ్ సిస్టమ్ సీరియల్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ లైక్ I2C, SPI, UART ఏమైనా యూజ్ ఉంటాయి దీంట్లో? లేదు, బట్ వీఆర్ యూజింగ్ ఓన్లీ క్యాన్ కమ్యూనికేషన్ కాబట్టి వీఆర్ గివింగ్ ద ఓకే. క్యాన్ ప్రోటోకాల్ నాలెడ్జ్ ఫర్. ఓకే. We have thought of like lot Ethernet, you are Yeah. okay. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? రాహుల్, మేము నౌకరీలో ఇవి జాబ్ పోర్టల్స్ చూస్తే దాంట్లో జాబ్ డిస్క్రిప్షన్ లో చాలా వాటికి క్యానలైజర్ క్యాన్ ఓఈతో పాటు క్యానలైజర్ క్యాన్ ఏపీఈ కానీ అడుగుతున్నారు. Canalizer means it is used for one use. మీరు క్యాన్ ఓఈ Canonical ఒకటేనా means కవర్ చేసి? multiple uses. అంతే డిఫరెన్స్. అయితే క్యానలైజర్ క్యాన్ ఓఈ చెప్పినంటే ఇంకా క్యానలైజర్ కవర్ అయిపోయినట్ట. అంతే. క్యాన్ ఏపీఈ అంటే క్యాన్ యాప్ అది అదే పెద్ద యూజ్ ఏం లేదు. క్యాన్ యాప్ కానీ చాలా ఉన్నాయి. క్యాండిలా ఇట్స్ మైట్ ఇవన్నీ బి వెక్టర్ టూల్స్ అండి, ఇవన్నీ వెక్టర్ టూల్స్ ఇవన్నీ కింద వెక్టార్ టూల్స్. ఎస్ ఇవన్నీ డి వెక్టార్. స్పేస్ అంటే డి స్పేస్ మీరు కవర్ చేస్తారా? డి స్పేస్ అనేది మనం రియల్ టైమ్ లోనే చూపిస్తాం. హౌ ఇట్ విల్ బి ఫ్లాష్ సాఫ్ట్వేర్ అనేది ఫ్లాష్ ఎలా చేస్తాం వాటి గురించి ఫర్దర్ గా చూపిస్తాం. ఓ. అవన్నీ ఒక రోజు హిల్ టెస్టింగ్ రోజు అవుతాయి కవర్ అప్ అయితే. 2 days ఆఫ్ క్లాసెస్ అనేది మనకి హిల్ టెస్టింగ్ కోసం వీటెస్ట్ స్టూడియో, డి స్పేస్, ఏవిడి అనేది ఆటోమోటివ్ వెహికల్ డయాగ్నోస్టిక్స్ అంటారు. వాట్ వీఆర్ యూజింగ్ లైక్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆటోమేషన్ ద్వారా అదే డెవలప్ చేసుకొని అదే కమ్యూనికేట్ చేసుకొని అవే రెస్ట్ చేస్తాం. వీటన్నిటి గురించి జస్ట్ ఓవర్ వ్యూ అనేది మనం రియల్ టైం కాన్సెప్ట్స్ లో చూపిస్తున్నాం కదా. ఓకే, ఇంకా ఏమన్నా?
Hey, Rahul. Hello. యా హలో. యా ఇది రెజ్యూమ్ ఫైన్ ట్యూన్ చేయడానికి ఏమన్నా మీరు వన్ టైం ఏమన్నా ఇవ్వగలరా మంత్ ఎండ్? సారీ. ఇది రెజ్యూమే యాక్చువల్గా నాకు ఐపీసీ అండ్ హెడ్ అప్ డిస్ప్లేలో మాన్యువల్ టెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఐ వాంట్ టు కీప్ క్యాపెల్ లైక్ మీరు చెప్పారు కదా ఆటోమేషన్ అండ్ ప్యానల్ డెవలప్మెంట్. మన ఓకే. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అవి ఆల్రెడీ నేను మాన్యువల్ లైక్ గేజెస్, టెల్టెల్స్, డయాగ్నోస్టిక్స్ ఇవన్నీ మాన్యువల్ గా చేశాను. వాటిని ఈ ఆటోమేషన్ క్యాపిల్ కింద మనం ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనేది ఏమన్నా గైడ్ చేయగలరా? చేయొచ్చు. నేను అది చెప్తాను ఎలా ఫిట్ చేసుకోవాలి. ఓకే ఓకే. Yeah, and what is the exact meaning of validation in GIMX? Basically, simply it's called as a tester. Everything he will be validate each and every point in the system. ఆ ఎంబెడెడ్ సిస్టమ్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని వ్యాలిడేట్ చేస్తూ టెస్ట్ చేసుకుంటూ రావడమే ఇట్స్ కాల్డ్ దట్ as an validation engineer. And one more thing, CAPAL coding అనేది like it might be little bit కొందరికి వరి అయి ఉండొచ్చు. CAPAL code అనేది it might be it's hard అది like it might be 3 to 4 lines of code అనేది ఈజ్ సింపుల్ గా మనం 3 to 4 lines of code రాస్తే CAPAL code అనేది కంపల్సరీగా కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ దాని యొక్క కాన్సెప్ట్, దాని యొక్క సీక్వెన్సెస్, వీటి హ్యావ్ సమ్ సీక్వెన్సెస్ అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఇస్ మై ఫస్ట్ స్టెప్, దిస్ ఇస్ మై సెకండ్ స్టెప్, దిస్ ఇస్ మై థర్డ్ స్టెప్. దీస్ ఆర్ ద సీక్వెన్సెస్. ఆ సీక్వెన్సెస్ అండర్స్టాండ్ చేసుకుంటే ద కోడ్ విల్ బి వెరీ ఈజీ. ఎంత ఈజీ అంటే ఇట్ మైట్ బి కంప్లీట్ విత్ ఇన్ 5 to 10 minutes లో మీరే కంప్లీట్ చేయగలుగుతారు. ఒక క్వశ్చన్ చూడంగానే 5 to 10 minutes లో మీరే కోడ్ రాయగలుగుతారు. ఆ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ అని తెలుసుకుంటే ఆ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ క్వశ్చన్ మనకు కోడ్ కూడా ఇట్ మైట్ బి 3 to 4 lines ఏ ఉంటుంది. 3 to 4 lines. వెరీ లెస్ కోడ్, చాలా లెస్ కోడ్. మన ప్రాక్టీస్ సెక్షన్స్ లోకి వెళ్ళినప్పుడు మీకే అర్థమవుతుంది. మీరే చాలా ప్రాక్టీసెస్ చేసి నాకు షేర్ చేయడం కూడా జరుగుతుంది. ఇది డయాగ్నోస్టిక్స్ కి క్యాపెల్ కోడ్ కవర్ చేస్తారా? డయాగ్నోస్టిక్స్ కి CAPAL కోడ్ ఎలా రాయాలో అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ విత్ ద రియల్ టైం మనం చూపించాలి. రియల్ టైం కాదు కానీ ఐ థింక్ ఐ మీన్ సెక్యూరిటీ Some of the ఎలా interviews has been CAPAL. asking about this concept అంటే డయాగ్నోస్టిక్ సెక్షన్ కోసం అంటే లైక్ వీటి కోసం కోడ్ ఎలా రాస్తారు CAPAL కోడ్ అని. ఇట్ మైట్ బి వెరీ ఈజీ Yeah, చెప్పాలంటే yeah. చాలా ఈజీ. బట్ Okay. కొందరు ఇంటర్వ్యూస్ కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు. Yeah. We are planned everything, each and everything, because మనం ఆల్రెడీ చాలా స్టూడెంట్స్ ని పంపించడం జరిగింది. వెళ్ళడం వలన వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్స్, వాళ్ళ దగ్గర నుండి మేము తీసుకున్న స్టెప్స్ ఏవైతే అన్ని రెక్టిఫై చేసుకుంటూ మాకు మేము ఒక ప్యాటర్న్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. వీఆర్ డిస్కసింగ్ ఇన్ ద ప్రాక్టీస్ సెక్షన్స్ కూడా ఒక మేబీ ఒక 30 to 40% ఏమో స్టార్టింగ్ అండ్ బేసిక్స్ చేస్తుంటాం. తర్వాత అంతా కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వాట్ వీఆర్ గెటింగ్ దట్ ప్రీవియస్ క్లాసెస్ లో ఏవైతే గెటింగ్ చేసుకుంటామో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వాటినే తీసుకొని మనం రియల్ టైంలో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల ఆ లాజిక్స్ అనేది మీకు అర్థమవుతూ వస్తుంది. ఓకే, ఇంకా ఏమన్నా ఇది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ ఏమైనా కవర్ చేస్తావా? లైక్ డోర్స్ కానీ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ నో వీఆర్ డోర్స్ కానీ. లేదు. ఓకే.
ఇంకా ఏమైనా డౌట్స్? హలో రాహుల్, ఇప్పుడు టెస్ట్ కేసెస్ రాయడానికి డోర్స్ నుంచి రిక్వైర్మెంట్స్ వస్తాయి కదా. అవును, వీఆర్ గెటింగ్ లైక్ ప్లాట్ఫామ్ ఇంటరాక్షన్, సిస్టమ్ ఇంటరాక్షన్, ఆర్కిటెక్చర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ని కూడా మనం గెటింగ్ చేసుకుంటాం. అదే మీరు అవి చెప్పరా, అంటే క్లయింట్ నుంచి ఇన్పుట్స్ వస్తాయి కదా మాకు డోర్స్ లో రిక్వైర్మెంట్స్, అవి క్లయింట్ దగ్గర నుంచి ఎలా వస్తాయి, అవి మాకు అంత అనలైజ్ నేర్చుకోరా? Not only doors kada, like some of the companies using doors, some other companies using some black, some other using some other కొన్ని ఈవెన్ companies, పొలారియన్ ఆల్సో. కొన్ని ఆర్గనైజేషన్స్ అజూర్ యూజ్ చేస్తున్నాయి, కొన్ని లైక్ ఇట్స్ లైక్ మీ డిఫరెంట్, బట్ యూ నీడ్ టు గెట్ ద కాన్సెప్ట్ రైట్, దట్స్ ద మెయిన్ ఇంపార్టెంట్. అది మీరు కాన్సెప్ట్ కాన్సెప్ట్స్ అనేది మనం డిస్కస్ చేసుకుంటాం. లైక్ మనకి డాక్యుమెంటేషన్ వచ్చిన తర్వాత నుండి మన టెస్ట్ ప్లాన్, మన టెస్ట్ స్ట్రాటజీ అనేది ఎలా జరుగుతుంది, ఆ కాన్సెప్ట్స్ మీద వెళ్తుంది మన క్లాస్. ఒకసారి ఏ టూల్స్ కవర్ చేస్తారో సార్, టూల్స్ చెప్పారా? యా, మోస్ట్ క్యానోయి, క్యాన్డిబి, క్యానోయి, క్యాన్ డిబి. డిబి మీన్స్ Okay. డేటాబేస్. ఓకే. అండ్ లైక్ మాక్సిమం అవే క్యాపల్ బ్రౌజర్ ఇవన్నీ దాని లోపల వచ్చేస్తాయి, క్యానోయి లోపల మైట్ బి ఓకే. ఓకే. అంతే. అండ్ డిఈటి టూల్ ఎలా ఫ్లాష్ చేస్తాం ఫర్ ద యూడిఎస్ కోసం అనేది డయాగ్నోస్టిక్ ఇంజనీరింగ్ టూల్ ద్వారా మన యూడిఎస్ ని ఎలా ఫ్లాష్ చేస్తాం. అండ్ వీటెస్ట్ స్టూడియో అని ఒకటి ఉంది వెక్టార్ది. ఆ వీటెస్ట్ Okay. స్టూడియో యొక్క బేసిక్స్ అంటే అది రియల్ టైమ్ లోనే చూపిస్తాం. వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ టూల్. ఏ టూల్ అనేది మేము ప్రొవైడ్ చేయం, బట్ రియల్ టైమ్ లో అది ఎలా ఉంటుంది, దాంట్లో మనం క్యాపల్ కోడ్ ఎలా రాస్తాం, పారం ఎలా క్రియేట్ చేస్తాం, దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ గోయింగ్ టు లైక్ ఆటోమోటివ్ వెహికల్ డయాగ్నోస్టిక్స్. ఇది హిల్ లో ఇప్పుడు రీసెంట్ గా ఈ డయాగ్నోస్టిక్స్ ని ఆటోమేషన్ చేస్తుంది. ఆటోమేషన్ మొత్తం లైక్ ఎవ్రీథింగ్ కూడా యూడిఎస్ మొత్తాన్ని, డయాగ్నోస్టిక్స్ మొత్తాన్ని ఆటోమేట్ చేసి దాన్ని ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తుంది, ఏవిడి అని. ఆ టూల్ ని కూడా మేము ABD. ప్రొవైడ్ చేయం. ఏవిడి, ఆటోమోటివ్ వెహికల్ డయాగ్నోస్టిక్స్ టూల్ ని మేము ప్రొవైడ్ చేయం, బట్ విజువలైజ్ అయితే చూపిస్తాం. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ రాహుల్, సమ్ టైమ్స్ టెస్టింగ్ సినారియో అప్పుడు మనం కోడ్ టర్న్ చేయాల్సి వస్తుంది బోర్డు మీదకి, హార్డ్వేర్ బోర్డు మీదకి. ఆ ఫ్లాట్ చేయడానికి మనం కొన్ని టూల్స్ వాడతాం, లైక్ జేటాగ్ లాంటివి ఏమైనా. జేటాగ్ అనేది, జేటాగ్ ఇట్స్ లైక్ కేబుల్ రైట్, ఆ కేబుల్, ఫ్లాషింగ్ కేబుల్, డ్రైవర్ అప్డేట్ చేయాలి దాన్ని అలాంటివి. చిన్న పిన్స్ లాగా ఉంటాయి, దానికి 2 edges లో పిన్స్ ఉంటాయి. అవునవును. సమ్ STM Yeah. K32 స్టార్ట్ చేసేదానికి కంట్రోలర్ యూజ్ చేస్తాం. Yeah. బట్ ఇక్కడ వీ హావ్ ద ఫ్లాషింగ్ టీమ్ బికాస్ ఆఫ్ Okay. వీ ఆర్ కనెక్టింగ్ మోస్ట్లీ హిల్ టెస్టింగ్ రైట్. మనకి Okay. వర్చువల్ స్టాప్ అనేది ఉంటుంది, వాళ్ళు ఆటోమేటిక్ గా ఫ్లాష్ చేస్తుంటారు. సమ్ టైమ్స్ వీఆర్ నాట్ ఫ్లాష్, ఈ స్పేస్ ద్వారా సాఫ్ట్వేర్ మనకి ఏదైతే కావాలో దాన్ని మనం ఫ్లాష్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. దీస్ ఆర్ ద థింగ్. ఓకే. మీరేం జేటాక్ మీద వర్క్ చేస్తారు, అదే నేను STM K32 కేబుల్ మీద వర్క్ చేసినట్టుకున్నాను, మైక్రో కంట్రోలర్. ఓకే. ఇంకా జేటాక్ దానికే యూజ్ చేస్తుంటారు. ప్రీవియస్ గా నేను ఎంబెడెడ్ లో చేసేటప్పుడు కోడ్ డంప్ చేయడానికి జేటాక్ వాడేది. అలాగే ఇక్కడ JTAG. ఆటోమోటివ్ లో కూడా కోడ్ డంప్ చేయడానికి మనం వాడతాము. ట్రేస్ 32 నుంచి జేటాక్ కనెక్ట్ చేసి డంప్ చేసేది. సో ఎంబెడెడ్ ప్రొడక్ట్స్ లో కూడా మేము అట్లా వాడతాము. లైక్ దాని పిన్స్ ని calculate చేస్తుంది. మీరు ఎన్ని పిన్స్ మీద వర్క్ చేశారు? నేను 4 pins మీద చేశాను 2 years బ్యాక్. అంటే టూ టైమ్స్ చేసాం, సినారియోస్ అట్లా వచ్చాయి అంతే, ఎవ్రీ టైం పని చేయం. ఓకే, వెరీ సింపుల్. జస్ట్ మనం కనెక్ట్ చేస్తాం, Okay. సాఫ్ట్వేర్ ఓపెన్
చేసి ఫ్లాష్ చేయడం, ఓకే. ఈ .c ఫైల్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. డౌట్స్ యా. ఆ .c ఫైల్ ని మనము ఆ మనకి ఇచ్చిన ప్రొవైడ్ చేసిన సాఫ్ట్వేర్ ద్వారా అండ్ Okay. దానికి చాలా కనెక్టివిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ వన్ థింగ్ ఇన్ ద రియల్ టైమ్ నేను చూపిస్తున్నాను. ఓకే. షో యూ వన్ థింగ్. దిస్ ఈస్ ద డేటా, రైట్? ఎస్, అవునండి. ఇక్కడ ఉన్న మెటీరియల్ ఉంది సరే, దిస్ ఇస్ కాల్ లైక్ డివైస్. కొందరు అయితే STM32 యూజ్ చేస్తుంటారు, ఇంకొందరు ఇంకొక సమ్ డిఫరెంట్ డివైసెస్ యూజ్ చేస్తుంటారు. యా, బట్ సెటప్ అనేది ఇలా అవును. రబ్బర్ కేబుల్స్. యా. లైక్ ఆ టచ్ పెన్ సెటప్ ని మేము ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకే. బెంచ్ సెటప్ చెప్తారు అంటే ఇంటర్వ్యూలో అడుగుతారు మీ బెంచ్ సెటప్ చెప్తారు ఒకసారి టెస్టింగ్ అప్పుడు. అందుకోసమే అది మేము ప్రొవైడ్ ఓకే. చేస్తాం. ఓకే, ఒక షూర్. క్లాసెస్ లో మనం అది కంపల్సరీ దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. ఒక క్లాస్ మొత్తం Sure. దాని మైక్రో Sure. కంట్రోల్. ఎందుకంటే నవే డేస్ ఇంటర్వ్యూస్ మొత్తం రియల్ టైం ఎట్లా చేశారని అడుగుతున్నారు ఫోకస్ అంతా. సో ఈ సెటప్ వస్తే మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికైనా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? He doesn't have any questions, then we can connect it next section. Next class को connect होगा. Okay. Thank you. యా, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం రాహుల్. థ్యాంక్ యూ. Bye. బాయ్.